నమస్తే, నేను జ్యోత్స్న. రేపు తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై మాజీ సీఎం కేసీఆర్ చర్చిస్తారు. రేపు తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఉంది. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. వివరాలు అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. 2 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కి వస్తారు. రాగానే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. తెలంగాణకు సంబంధించి నీటి వాటాల విషయంలో ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్రం వద్ద మొక్కరెళ్ళింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ విమర్శల అస్త్రాలు కూడా గుర్తిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నదీ జలాల విషయంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకే నిర్లక్ష్యం వహిస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక ప్రజా ఉద్యమాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రేపు జరగబోయే సమావేశ వేదిక కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినందుకు మాత్రం 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేంద్రం వద్ద ఒప్పుకుంది అనే విధంగా కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మాత్రం 95 టీఎంసీల నీటికి సంబంధించి ఒప్పందం చేసుకుంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకే ఒప్పందుకుంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ ఒక పోరాటం కూడా సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ ఆ జలదోపిడికి ప్రయత్నిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దానికి సంబంధించి కూడా ఆ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకే సహకరిస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీలకు సంబంధించి కూడా మొత్తం 16 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్న ఏపీ జలదోపిడికి కూడా ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఆ తెలంగాణ పక్షాన మాత్రం అటు బీజేపీ ఎంపీలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కూడా ఒక ఉద్యమం కావచ్చు, అదేవిధంగా ఎందుకు వర్షించలేకపోతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో మాత్రం ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. కాబట్టి సమావేశం ఆ వేదికగా మాత్రం కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అన్న దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పి సమావేశానికి మొత్తం ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 400 మంది నేతలు కూడా పాల్గొనబోతున్నారని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 91 టీఎంసీలకు ఆ నీటిని కేటాయించడం పైన కూడా ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా ఆ నల్గొండ రైతాంగానికి సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా నష్టపోతారు అనే దానిపైన కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దీనికి సంబంధించి కూడా ఒక పోరాటానికి కూడా సిద్ధం అవ్వాలి అంటూ కూడా ఇప్పటికే ఆ బీఆర్ఎస్ అధినేత కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం ఆ పోరాటానికి సంబంధించినంత వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఆ పోరాటాన్ని కూడా ఏ విధంగా చేయబోతున్నారు అన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. మొత్తం రేపు ఆ సమావేశ వేదికగా 400 పైగా కూడా ఉండబోతున్నారు. కాబట్టి మాజీ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటుగా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మాత్రం నీటికి సంబంధించిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేంద్రం వద్ద ఎందుకు మోకరెళ్ళింది అనే దానిపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపై కూడా ఆ బీఆర్ఎస్ అధినేత అయితే దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. రేపు ఆ సాయంత్రం సమావేశం ముగిసిన తర్వాత మాత్రం కేసీఆర్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మీడియా సమావేశం ఆ వేదికగా నీటిపారుదల అంశానికి పాటు ఇంకా ఏ అంశాలపై కూడా ఆ కేసీఆర్ ప్రస్తావిస్తారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తాజా రాజకీయాలపైన కూడా ఆ కేసీఆర్ చర్చిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు సమాచారం ఉంటుంది. రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు కూడా సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం కేసీఆర్ ఎలాంటి దిశ చేయబోతున్నారు, అదేవిధంగా రాష్ట్రంలో ఆ ప్రాజెక్టుల బాట బీఆర్ఎస్ పట్టబోతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సిందని చెప్పొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ ప్రాజెక్టుల బాట పడితే మాత్రం ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో మాత్రం ఎవరెవరి నేతలు కూడా పాల్గొనబోతున్నారు అనే దానిపై కూడా రేపు ఒక ప్రణాళిక కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కేంద్రం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏదైతే టీఎంసీలకు సంబంధించినంత వరకు మాత్రం కృష్ణా జిల్లాల విషయంలో మాత్రం ఆ మోకరిల్లిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజల పక్షాల కూడా మరో
ఆ ప్రజా ఉద్యమం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపు ఆ కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతుంది జోష్న. రైట్ ప్రవీణ్.